కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు త్వరలో పంపిణీ చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందించి క్యాంపు కార్యాలయం గోడకు వినతి పత్రాన్ని అతికించిన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం నుంచి అధిక మెజార్టీ ఓట్లతో గెలుచుకున్న మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు వారి బాధలను కష్టాలను తెలపడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా దిగ్భ్రాంతికి లోనై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు త్వరలో నియోజకవర్గ ప్రజలకు అందించాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి అలాగే గోడలపై వినతి పత్రాన్ని అతికించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్లు గెలుపొందిన తర్వాత నిలిచిపోయిన అభివృద్ధి పనులను బస్టాండ్లు, బస్సులు, ఇంద్ర పార్క్ నుంచి కోట మైసమ్మ వెళ్లే రోడ్డు మరియు రింగ్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం స్థానిక నాయకులకు ఒక లాడ్జిలాగా ఉపయోగిస్తున్నారని వాపోయారు. భాయ్ మీరు అందరు జరగాలి. కాయ కావట్లేదు, మీరే కావాలి. అన్న ఒక్కటి నేను ఒక్కటే నిమిషం భాయ్ మీరు అందరు జరగాలి. కాయ కావట్లేదు, మీరే కావాలి. ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి మన గజ్వేల్ ప్రజలందరి గత 2022 నుంచి 23 వరకు ఉన్న చెక్స్, కళ్యాణ లక్ష్మి చెక్స్, ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటి చెక్లు మొన్న మంజూరయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రి గారి ద్వారా ముగ్గురు మంత్రులు వచ్చారు. ఆ మంత్రి గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వీటిని తర్వాత నేనే వచ్చి పంచగలను, నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఊపుకున్నాము. పంచితే నిమ్మలము. ఎందుకంటే దసరాలోపు అందరికీ గత 2 సంవత్సరాల బాబత్ ఇవి ఇప్పటికి కూడా కాదు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి 2 సంవత్సరాల సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరినీ మన గజ్వేల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము. ఇందాక భాస్కరాన్ని చెప్పిన నిన్న మొన్ననే చేర్యాల్లో పల్ల రాజేశ్వరరెడ్డి సార్ గారు, హరీష్ రావు గారు పంపాడు. సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు. మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతిలాడుతామో తీసుకుంటామో మేము ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుసు.